ఎప్పటినుంచో వారి సేవ కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు అలసిపోయినట్లు కూడా చూడలేదు. ఎప్పుడు విశ్రాంతి తీసుకున్నట్లు చూడలేదు. ఇదంతా చేస్తున్నప్పటికీ తను ఎవరి నుంచి ఏదీ ఆశించలేదు. నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా అతను తన పనిని కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా కాలాలు గడిచాయి, యుగాలు గడిచాయి. కానీ అతని పనిలోని పట్టు మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. మనం ఎవరి గురించో మాట్లాడట్లేదు. పని కోసమే పుట్టిన, పని చేయడమే మొదటి పని అయిన పరాక్రమవంతుడు మన పని మనిషి ప్లెకో గురించే మనం మాట్లాడుతున్నాం. ఏమైంది? దొంగ సచ్చినోడా, నీ ఓవరాక్షన్ చూసి చచ్చాడ్రా. హలో అక్వామన్, ఇప్పుడు ఈ స్పూన్ నిండా లివర్ పీసెస్ మన ఈ చేపలకి ఫీడ్ చేయబోతున్నాం. అయితే 3 ఉన్నాయి కదరా చేపలు, ఇన్ని లివర్ పీసెస్ ఎందుకు వేస్తున్నావు అని టెన్షన్ పడద్దు. ఒక్క క్యాట్ ఫిషే వాటిలన్నిటిని ఊడ్చి తిమిలి నమిలి మింగేసి కలేసి మెల్లేసి ఊపేసి ఆపితే దెబ్బకి తినేస్తుంది మన క్యాట్ ఫిష్. అదే ద ఓజీ. చూడండి, క్యాట్ ఫిష్ ఒక్కొక్క ముక్క తీసుకుంటే మన ఓజీగాడు ఇంకా కింద పడినవన్నీ అట్లా వాక్యూమ్ క్లీనర్ లాగా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. అంత పెట్టినా కూడా వాడికి తక్కువే, ఎందుకంటే వాడి సైజ్ అలాంటిది. వీడే ఇంత పెద్దగా అయిపోతున్నాడు క్యాట్ ఫిష్ గాడు. ఇప్పుడు వీడిని ఏం చేయాలి అనుకుంటుంటే వీడి తమ్ముడు ఇంకోడు ఇంకా ఫాస్ట్ గా పెరుగుతున్నాడు. వాడిని నేను రేపు చూపిస్తా, మీరు అంతదాకా వేచి ఉండండి. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.